ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కంపెనీలు లాభాలు బాగానే గడిస్తున్నా ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపటం లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకవైపు కంపెనీలు భారీ లాభాలు ప్రకటిస్తున్నాయి, మరోవైపు వేలాదిగా ఉద్యోగులు రోడ్డును పడేస్తున్నాయి. ఇది కేవలం ఖర్చులు తగ్గించుకునేందుకు జరుగుతుందా, లేక కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీ వైపు పెట్టుబడులు తరలిస్తున్నాయా? అసలు ఈ పరిణామాల వెనుక ఉన్న కారణాలేంటి? ఏ రంగాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది? దీనివల్ల భవిష్యత్తులో జాబ్ మార్కెట్ ఎలా మారనుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుత ట్రెండ్ విచిత్రంగా ఉంది. సాధారణంగా కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అనేక పెద్ద పెద్ద కంపెనీలు భారీ లాభాల్ని ప్రకటిస్తున్నాయి. అదే సమయంలో అమ్మకాలు పెంచుకుంటున్నాయి. ఆదాయం రికార్డు స్థాయిలో ఉంది. అయినా కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని విభాగాల్ని మూసివేస్తూ మరికొన్నిటిని కుదిస్తున్నాయి. దీని వెనుక ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఖర్చుల తగ్గింపు, సామర్థ్యాన్ని పెంచడం, అలాగే కృత్రిమ మేధస్సు మరియు ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడం. పాత వ్యాపారాల నుండి నిధులను, ఉద్యోగులను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటికి మారుస్తున్నాయి కంపెనీలు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీలు 73,000కు పైగా ఉద్యోగాల్ని తొలగించాయి. దీనికి కారణం వ్యాపారం మందగించడం కాదు, కంపెనీలు తమ పెట్టుబడుల్ని ఎక్కడ పెడుతున్నాయనే విధానంలో మార్పు రావడమే. అంటే లాభదాయక కంపెనీలు కూడా తమ టీంలను, కార్యాలయాల్ని లేదా విభాగాల్ని మూసివేయచ్చు. దీంతో జాబ్ మార్కెట్ స్వరూపమే పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే జేపీ మోర్గాన్ చేస్ బ్యాంకును చెప్పుకోవచ్చు. ఇది భారీ లాభాలతో దూసుకుపోతున్న బ్యాంక్. కానీ ఇటీవల 244 మంది ఉద్యోగుల్ని తొలగించింది. టెక్సస్లోని ప్లానోలో ఉన్న తమ సీసీబీ, ఎఫ్సీపీఎస్, ఇన్బౌండ్ కాల్ సెంటర్ విభాగాన్ని మూసివేయడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లాభాల్లో ఉన్న బ్యాంక్ ఎందుకు ఉద్యోగుల్ని తీసేస్తోందంటే, ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయిన వారు ఫ్రాడ్ డిటెక్షన్ విభాగంలో ఉన్నారు. ఇక బ్యాంక్ ఏఏకి మారిపోవడంతో కొన్ని విభాగాలను మూసేయాల్సి వస్తోంది. కానీ బ్యాంక్ ప్లానో క్యాంపస్లో ఉన్న ఉద్యోగాల్లో కేవలం 2% ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు జేపీ మోర్గాన్ టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్కు సమర్పించిన వాన్ నోటీసులో ఈ వివరణ తెలిపింది. ఉద్యోగులకు గత నెల 23న ఈ విషయం తెలియజేశారు. 60 రోజుల నోటీస్ పీరియడ్ తర్వాత ఆగస్టు 21 నుండి ఉద్యోగాలు కోల్పోవడం మొదలవుతుంది. అయితే బ్యాంక్ ఒకవైపు మోసాల్ని అరికట్టడానికి ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలోనే ఫ్రాడ్ డిటెక్షన్ విభాగంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించడం గమనార్హం. జేపీ మోర్గాన్ సీఈఓ జెమీ డైమన్ తమ బ్యాంక్ మొదటి త్రైమాసిక ఫలితాల నివేదికలో ఏఐ పాత్రను వివరించారు. ఏఐ ద్వారా ఇప్పటికే మోసాలు, రిస్కుల్ని తగ్గించడంలో సహాయపడుతోందన్నారు. తాము ఏఐని రిస్క్, మోసం మరియు స్కామ్లను తగ్గించడానికి ఉపయోగిస్తున్నాం అని డైమన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఏఐ కస్టమర్ సేవల్ని మెరుగుపరుస్తుందని, కొత్త వ్యాపార అవకాశాల్ని సృష్టిస్తోందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఉద్యోగుల తొలగింపులకు ఏఐ నిజంగానే కారణమా? చాలా మంది నిపుణులు ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఏఐని ఒక సాకుగా చూపి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీనికి టెక్ దిగ్గజాలు శామ్ ఆల్ట్మన్, జేసన్ ట్రోగే వంటి వారి వ్యాఖ్యలు మరింత ఆలోచింపచేస్తున్నాయి. జేసన్ ట్రోగే గత నెలలో దీనికి సంబంధించి మాట్లాడుతూ, కొంతమంది సీఈఓలు ఏఐని ఉద్యోగుల కోతలకు సాకుగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. శామ్ ఆల్ట్మన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం జేపీ మోర్గాన్ ఒకటే కాదు, ఒరాకిల్ వంటి అనేక లాభదాయకమైన కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఒరాకిల్ క్లౌడ్, ఏఐ విభాగాల్లో మంచి లాభాల్ని ఆర్జిస్తున్నా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. టెక్ టైమ్స్ నివేదికల ప్రకారం ఒరాకిల్ దాదాపు 30,000 మంది ఉద్యోగాల్ని తొలగించే అవకాశం ఉంది. ఒరాకిల్ ఏఐ డేటా సెంటర్లో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై $50 బిలియన్ పైగా ఖర్చు చేస్తోంది. అధిక వృద్ధి సాధించే ఏఐ వ్యాపారాల వైపు పెట్టుబడుల్ని మళ్లిస్తున్నామని ఒరాకిల్ ఎగ్జిక్యూటివ్లు కూడా చెబుతున్నారు. ఇక ఉద్యోగుల తొలగింపులు కేవలం ఐటీ రంగానికే పరిమితం కావడం లేదు. బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మీడియా వంటి అనేక పరిశ్రమల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. మెటా, సిస్కో, స్నాప్, పేటీఎం, కాయిన్ బేస్ వంటి కంపెనీలు కూడా లాభాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఒకవైపు ఏఐలో పెట్టుబడుల్ని పెంచుకుంటూ, మరోవైపు తమ వ్యాపారాల్ని పునర్నిర్మిస్తున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులపై కూడా ప్రభావం చూపుతోంది. లే ఆఫ్స్, ఎఫ్ఐఐ డేటా ప్రకారం ఏడాది మొదటి త్రైమాసికంలో 95 కంపెనీలు ఉద్యోగుల తొలగింపుల్ని ప్రకటించగా 73,000 కంటే ఎక్కువ మంది ఐటీ రంగానికి చెందిన వారున్నారని లే ఆఫ్స్ ఎఫ్ఐఐ తెలిపింది.
ఇక ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో 1621 కంటే ఎక్కువ కంపెనీలు భారీ తొలగింపుల్ని ప్రకటించాయి. దీన్ని బట్టి చూస్తే భారీ లాభాలు ఆర్జించే కంపెనీ కూడా ఇక ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ఈ మార్పులు సామర్థ్యాన్ని పెంచడానికి, భవిష్యత్ వృద్ధికి తోడ్పడతాయని కంపెనీలు చెబుతున్నాయి. అంటే ఒకవైపు ఏఐ, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో కొత్త నియామకాలు జరుగుతుంటే మరోవైపు కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, ఇతర సాంప్రదాయక విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి కంపెనీలు. కంపెనీలు లాభాల్ని ఆర్జిస్తున్నప్పటికీ ఉద్యోగుల్ని తొలగించడం అనేది ఆధునిక వ్యాపార వ్యూహాల్లో ఒక భాగంగా మారిపోయింది. దీని ప్రధాన ఉద్దేశం సామర్థ్యం పెంచుకోవడం, ఖర్చుల నియంత్రణ. ఈ పరిణామాలు ఉద్యోగులకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఏఐ, ఆటోమేషన్ వంటివి పాత పద్ధతుల్లోని ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వాలు కూడా ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకొని భవిష్యత్ ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా విధానాల్ని, శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలి. కంపెనీలు కూడా కేవలం లాభాల కోసమే కాకుండా సామాజిక బాధ్యతతో ఉద్యోగుల భద్రతకు హామీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. తదుపరి చర్యలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. ఈ పరిణామాలు సామాన్య ప్రజలపై, ముఖ్యంగా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చిన్న పట్టణాల్లోని కాల్ సెంటర్ ఉద్యోగులు, సాంప్రదాయక రంగాల్లోని కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి కొత్త ఉద్యోగం వెతుక్కోవడం సవాల్గా మారుతోంది. ఇది కుటుంబాల ఆర్థిక పరిస్థితిని, సామాజిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం మనం ఒక కొత్త ఆర్థిక యుగంలో ఉన్నాం. ఇక్కడ లాభాలున్నా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించగలవు. సాంకేతిక పురోగతి అనేది ఒకవైపు వృద్ధికి చోదక శక్తిగా ఉంటే, మరోవైపు జాబ్ మార్కెట్లో తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తోంది. ఈ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు, కంపెనీలు, ఉద్యోగులు అందరూ సిద్ధంగా ఉండాల్సిందే. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, కొత్త రంగాలపై దృష్టి సారించడం, భవిష్యత్ ఉద్యోగాలకు అనుగుణంగా మారడం అనేది ఇప్పుడు అత్యవసరం. గతంలో కూడా కొత్తగా కంప్యూటర్లు రంగప్రవేశం చేసినప్పుడు కూడా ఇలాంటి ఆందోళన వ్యక్తమైంది. కాలక్రమంలో అందరూ దానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం మరోమారు టెక్నాలజీ రంగంలో సమూలమైన మార్పులు రాబోతున్నాయి. వాటికి అందరూ సిద్ధం కావాల్సిందే. అయితే ఏఐ రంగానికి చెందిన నిపుణులు మాత్రం ఏఐ వల్ల ఉద్యోగాలు పోయినంత మాత్రాన దిగులు పడాల్సిన అవసరం లేదని, అదే స్థాయిలో కొత్త రకం ఉద్యోగాలు సృష్టించగలవని భరోసా ఇస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా ఎన్ని ఉద్యోగాలు పోతాయి, అలాగే కొత్తగా ఎన్ని రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయో వేచి చూడాల్సిందే.